డ్రై స్కాల్ప్, డాండ్రఫ్, ఈ రెండింటికి చాలా మంది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. నా దగ్గరికి చాలా మంది పేషెంట్స్ ఓన్లీ స్కాల్ప్ లో పింపుల్స్ ఉన్నాయి అని వస్తున్నారు. ఇది యాక్చువల్లీ పింపుల్స్ కాదు. జిమ్ వెళ్ళిన వాళ్ళు స్వెట్ అలానే అక్యుములేట్ అయిపోయి క్లీన్ చేసుకోకుండా అది క్లాగ్ అయ్యి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి అది తరోగా క్లీన్ చేసుకోకపోయినా, ఫ్రీక్వెంట్ వాష్ చేసుకోకపోయినా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏదో పౌడర్ లా ఉంది మేడం, జుట్టు గిట్టి ఇట్లా అద్దితే నల్లగా అయిపోతుంది. సో హెయిర్ కలర్ లాగానే అది కనిపిస్తుంది. బట్ కెమికల్స్ ఏమి ఉండవు మేడం? ఖచ్చితంగా ఉంటాయండి. ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఇన్ఫ్లమేషన్. ఆ ఏరియాలో మీకు హెయిర్ కొంచెం ప్యాచీ లాస్ లాగా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో రెగ్యులర్ బేసిస్ మీద అయితే నేను సజెస్ట్ చేయనండి. మీకు ఎప్పుడన్నా ఈవెంట్ ఉంది, వన్స్ అ మంత్ పెట్టుకోవాలి అన్నప్పుడు పెట్టుకొని విత్ ఇన్ 8 hours లో మీరు వాష్ చేసేసుకోగలగాలి. రింగ్వాము, తామరం ఇలాంటివి వచ్చినా సరే ఆన్లైన్ లో తెలిసిందో నార్మల్ గా అనిపించిన ఇచ్చిగాడు ఇట్లాంటివి కొనేసుకొని తెచ్చుకుంటారు. పెట్టుకున్న వెంటనే తగ్గుతుంది, ఆపేస్తారు, మళ్ళీ వస్తుంది. మళ్ళీ మీరు ఏం చేస్తారు? డాక్టర్ దగ్గరికి వెళ్ళరు, మళ్ళీ అది వాడతారు. సో వాళ్ళ గోలే ఇది, మళ్ళీ మళ్ళీ మీరు వాడాలి ఈ క్రీమ్.